పేమెంట్ కూడా 2 సార్లు గెలవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంతమంది అనుకోవచ్చు పార్టీ బలహీనపడ్డదేమో, అందుకే బహుశా ప్రజాప్రతినిధులు కొంతమంది అటు ఇటు చూసినారు కాబట్టి పార్టీ బలహీనపడ్డదేమో అనే అనుమానమే కానీ, కొంతమందికి ఆ అపోలే కానీ ఉండొచ్చు. ప్రతి ఊర్లో చేవెళ్ళ గులాబీ జెండా నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. ప్రతి ఊర్లో తెలంగాణ కోసం, కేసీఆర్ గారి కోసం వాళ్ళ రాజకీయ జీవితాన్ని పదంగా పెట్టి ముందుకు పోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది వాళ్ళ అవసరాలకో లేకపోతే వాళ్ళ స్వార్థాలకో పార్టీ మారి ఉండొచ్చాయి. కానీ చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా పటిష్టంగా ఉన్నది. ఇంకా పటిష్టంగా చేసే ఒక బాధ్యత కూడా సంపూర్ణంగా మేము స్వీకరిస్తున్నామని చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ మేమేం బలహీనపడలేదు. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు కొంతమందికి అట్లా అనిపించవచ్చు. కొంతమంది నాయకులు పోయినంత మాత్రాన వాళ్ళెంట ఓట్లు లేదా నాయకులు పోతారేమో అని కొంతమందికి దూరంకి వెళ్ళి చూసిన వాళ్ళకి అనిపించవచ్చు. కానీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలే కానీ, దానికన్నా ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలే కానీ స్పష్టంగా మనకు చెప్తుంది ఏమంటే, నాయకులు పోయినంత మాత్రాన వాళ్ళెంత ఓటర్లే కానీ కార్యకర్తలే కానీ పోరు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. చేవెళ్ళ ప్రాంతానికి, మన చేవెళ్ళకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ రోజు స్వర్గీయ ఇంద్రారెడ్డి గారే కానివ్వండి, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారే కానివ్వండి, మా అమ్మగారే కానివ్వండి, చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినారు. ఈ ప్రాంతానికి ఒక రాజకీయ ప్రత్యేకత ఉన్నదని కూడా మీకు యాద్ చేస్తున్నా. ఈ జిల్లాలో ఏ నాయకులు ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా వాళ్ళందరూ మన చేవెళ్ళ ప్రాంతం వాళ్ళని మీకు గుర్తు చేస్తున్నారు. రాజకీయ చైతన్యం గల ప్రాంతం మనది చేవెళ్ళ. ఆషామాషిగా ఇక్కడ ప్రజలు ఆషామాషిగా ఏ పార్టీకి మద్దతు పలకరు. అలా అని చెప్పి ఏ వ్యక్తిని కూడా గుడ్డిగా నమ్మే పరిస్థితి మన చేవెళ్ళలో ఉండదనే విషయం మనందరికీ మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం. దాన్ని అవగాహన చేసుకొని చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే కానీ, కేసీఆర్ గారి అభిమానులకే కానీ పెద్ద సంఖ్యలో ఇంకా చేవెళ్ళ నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది ఇంకా పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకే కానీ బన్కట్టు గత 6 నెలల నుంచి జరుగుతున్న రాజకీయ పరిస్థితులని అవగాహన చేసుకొని ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకే కానీ, కేసీఆర్ గారి అభిమానులకే కానీ భరోసా ఇవ్వడానికి పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఇది. దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, మన ప్రాంతం వాడు కాకపోయినా ఎక్కడి నుంచో వచ్చిన ఒక వ్యక్తిని ఇక్కడ ఎంపీగా మనం గెలిపించడం జరిగింది. 6 నెలల కిందట ఆయన పార్టీ మారడం, నిన్న మొన్న స్థానికంగా శాసనసభ్యులు మా పార్టీ నుంచి గెలిచిన యాదయ్య గారు కూడా పార్టీ మారడం కొంచెం మా అందరికీ కూడా బాధ కలిగిన, నిరాశ కలిగించిన విషయమైనా కూడా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. ఈ నియోజకవర్గంలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. నియోజకవర్గం స్థాయిలో చాలామంది ప్రజాప్రతినిధులు, సర్పంచ్లే కానీ, ఎంపీటీసీలే కానీ, కౌన్సిలర్లే కానీ చేవెళ్ళ నియోజకవర్గంలో ఇంకా ఉన్నారు. వాళ్ళకి భరోసా ఇవ్వడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా చేవెళ్ళ ప్రాంతంలోనే కానీ, రంగారెడ్డి జిల్లాలోనే కానీ ఇంకా అది నాయకత్వం ఎంత అవసరం ఉందో స్పష్టం చేయడానికి పెట్టినటువంటి ఈ ప్రెస్ మీట్కి ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులందరికీ నమస్కారం. లేదు, నాకు అట్లాంటి నమ్మకాలు లేవు. పోవాలన్నప్పుడు బాజాప్తగా అందరికి చెప్పిపోతా, దాక్కుని పోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎందుకు పోయినా అనేది మీ అందరికీ కూడా తెలుసు.
ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మా పట్ల ప్రవర్తించిన పద్ధతికి నచ్చక మనసు విరిగిపోయి ఆ రోజు మేము పార్టీ మారినాం. కానీ అట్లాంటి పరిస్థితులు ఏం లేవు. కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని ఈ జిల్లాలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని అమ్మగారు ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఉడతబట్టిగా మేము కూడా ప్రయత్నం చేస్తాం.